మన ప్రభువు యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన వేసిన చివరి కేక, సమాప్తమని కేక వేసి తలవాల్చి ఆత్మని తండ్రి చేతికి అప్పగించాడు. ఆ తర్వాత దేవుని కుడి పార్శ్వలో కూర్చున్నాడు. స్తోత్రం చెప్దాం సంతోషంగా. తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయాడు. మనమందరం కూడా ఒక రోజు, ఏదో ఒక రోజు మన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన రోజులు ఉన్నాయి. ఈ లోకం మనకి స్థిరమైంది కాదు. ఈ లోకంలో మనం కట్టుకున్నవి మన వెంట రాదు, సమకూర్చుకున్నవి వెంట రాదు, మనము ధరించుకున్న ఆభరణాలు కూడా మనతో రాదు. ఈ లోకంలో ఏ బంధాలు, ఏ అనుబంధాలు స్థిరమైనవి కాదు. వీటన్నిటిని వదులుకొని మనం తండ్రి రాజ్యంలో చేరబోతున్నాం. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఆ తండ్రి రాజ్యానికి చేరక ముందు మనమందరం నోరా చెప్పవలసిన మాట సమాప్తమాయెను. ఆ మాటకి అర్థం ఏంటంటే, ప్రభువా నా తండ్రి, నీవు నాకు ఇచ్చిన కర్తవ్యం, నీవు నాకు ఇచ్చిన బాధ్యత, నా తల మీద పెట్టిన భారం, నేను నడవలసిన సుదీర్ఘ ప్రయాణం, నేను చేయవలసిన ప్రతి కర్తవ్యం పూర్తి చేశాను ప్రభువా, అన్నిటిని నెరవేర్చాను తండ్రి అని చెప్పడంతోనే పరలోకం మన కొరకు తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి ఎలాగో వారసుడు అవుతాడంటే, తనకి ఇవ్వబడిన పని పూర్తి చేసినప్పుడు, తనకి ఇవ్వబడిన బాధ్యత సంపూర్తిగా నెరవేర్చిన తర్వాతనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. మీ పరిస్థితి ఆగిందనుకోండి, నా కష్టము నా వల్ల కాదు, ఇంత భారాన్ని మోయలేను, ఇంత కష్టం అనుభవించలేను అని దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన సేవ, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రణాళిక నేను చేయలేదు తండ్రి సగంలో ఆపేవనుకో, నిర్ణయింపబడిన స్థలంలో నీకు అవకాశం ఉండదు. నియమింపబడిన స్థలంలో నువ్వు చేరలే. ఒకసారి తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నదో తెలుసా? అయ్యా, నాకు 2 పిల్లలు ఉన్నారయ్యా, ఒకరిని రైట్ హ్యాండ్ గా ఒకరిని లెఫ్ట్ హ్యాండ్ గా చేసుకో ప్రభువా అన్నది. ఏమన్నది చెప్పాలి? ఒకరిని రైట్ హ్యాండ్ గా చేసుకున్నాయా, ఇచ్చేస్తాను, ఇద్దరిని ఇచ్చేస్తాను, ఒకరిని లెఫ్ట్ హ్యాండ్ గా చేసుకో అని. అందుకు ప్రభువు అన్నాడు, నేను తాగిన పాత్రలో నీ పిల్లలు త్రాగలుగుతారా? నేను పొందే బాప్తిస్మం మీ పిల్లలు పొందుతారా? నేను వెళ్ళే మార్గం లాంటి మార్గంలోనికి నీ పిల్లలు రాగలుగుతారా? దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమైనా కానివ్వండి, మనకు ఒక పాఠం ప్రభువు అక్కడ నేర్పిస్తున్నాడు. అదేంటంటే, ఒక వ్యక్తి తండ్రి సన్నిధిలో కూర్చోవాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసయ్య త్రాగిన పాత్రలోని మనం త్రాగక తప్పదు. యేసయ్య పొందిన బాప్తిస్మంలో మనము బాప్తిస్మం పొందక తప్పదు. ఆయన పొందిన బాప్తిస్మం ఏంటి? నీటి బాప్తిస్మం గురించి రాయబడలేదు, ఆత్మ బాప్తిస్మం గురించి రాయట్లేదు, అగ్ని బాప్తిస్మం గురించి రాస్తున్నాడు. బ్యాప్టిజం ఆఫ్ ఫైర్, అగ్ని బాప్తిస్మం. అగ్ని బాప్తిస్మం అంటే అభిషేకం కాదు, శ్రమల బాప్తిస్మం. అంటే అగ్నిరవ్వ, ఆ స్పార్క్స్ మన మీద పడడం కాదు,
అగ్నిలో మునగడం, బాప్తిస్మం అంటే మునగడం. నీళ్ళలో ఎలాగో మునుగుతున్నావో అగ్నిలో అలాగ మునగడమే అగ్ని బాప్తిస్మం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అగ్నిలో మునిగిపోవడం ఇది అగ్ని బాప్తిస్మం. శ్రమలకి భయపడేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. దేవుని రాజ్యానికి ఒకటే దారి, ఒకటే మార్గం. ఆ మార్గం బైబిల్లో చక్కగా రాస్తుంది. మీరు అనేక శ్రమలు అనుభవించిన పిమ్మట దేవుని రాజ్యంలో చేరవలసిన వారే ఉన్నారు. అనేక శ్రమలు అనుభవించిన తరువాత దేవుని రాజ్యంలో చేరవలసిన వారే ఉన్నారు. దేవుని రాజ్యానికి మార్గం ఏది అంటే అనేక శ్రమలు. నా వల్ల కాదు ప్రభువా అంటే నీ స్థానం వేరు. ఇంత బాగా నేను మోయలేను ప్రభువా అంటే నీ స్థానం వేరు. ఒక మంచి మాట చెప్తాను, మీరు రాసుకోండి. నిర్ణయింపబడిన స్థలం ఒకటి ఉంది. ఆ నిర్ణయింప స్థలంలో నీవు ఉండాలంటే నియమింపబడినవన్నీ నీవు అనుభవించాలి. నిర్ణయించబడిన స్థానం ఎవరికి అంటే నియమింపబడినవన్నీ వారి వారి జీవితంలో అనుభవించుటకు సమర్పించుకోగలిగిన వారికే నిర్ణయించబడిన స్థానం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆ నివాసంలో దేవుడికి ఒకటి నియమించాడు. ఆ నియమింపబడిన స్పెషల్ ప్లేస్ లో, ఆ ప్రత్యేకమైన కాలింగ్ కలిగిన స్థలంలో నీవు నిలబడాలంటే నియమింపబడిన నీ జీవితంలో అవి నువ్వు పూర్తి చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి నోరు తెరిచి మాట్లాడినప్పుడు ప్రభువు పలికిన మొదటి మాట బైబిల్లో రాయబడింది. అదేంటో తెలుసా? నా తండ్రి పనులలో నేను ఉండాలని మీకు తెలియదా? అప్పుడు యేసుక్రీస్తు వయసు 12 సంవత్సరాలు. ఆ 12వ ఏట ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే నా తండ్రి పనులలో నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడు. ఇప్పుడు ప్రభువు పలికిన చివరి మాట ఏంటంటే పూర్తి చేశాను. ఏ పూర్తి చేసావు ప్రభువా అంటే తండ్రి పనులన్నిటినీ పూర్తి చేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. తండ్రి నాకు ఇచ్చిన పని పూర్తి చేశాను. మన భాషలో, మనుషుల మధ్యలో ప్రభువు పలికిన మొదటి పలుకు ఏమిటి అంటే నా తండ్రి పనులలో నేను ఉండాలి. నా పని ముఖ్యం కాదు, మీ పనులు ముఖ్యం కాదు. తండ్రి పనులు ఒకటి నియమించాడు దేవుడు. ఆ తండ్రి పని చేయటే మొదటి కర్తవ్యం. అది మారిస్తే మన దేవుని రాజ్యానికి పాత్రులుగా ఉండకుండా నిరాకరించబడతాం. మీకు మరో విషయం జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందే తనకు ఒక శరీరం అమర్చబడినప్పుడు దైవ భాషలో దేవుని ఎదుట పలికిన ఆ మొదటి పదాలు ఏంటో తెలుసా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, దేవుడే ఉన్న వాక్యం దేవుని ఎదుట ఉండెను. ఆ దేవుడే ఉన్న వాక్యం శరీరాన్ని దాల్చినప్పుడు, శరీరం దాల్చిన వెంటనే పలికిన మొదటి పలుకు ఏంటంటే తండ్రి నీవు నాకు ఒక శరీరాన్ని మార్చావు. ఈ శరీరంలో నేను నీ చిత్తము చేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. తండ్రి నీ చిత్తము నేను చేస్తా. నీ చిత్తము చేయటకు మాత్రమే నేను ఈ లోకంలో అడుగు పెడతాను. అందుకని యేసుక్రీస్తుని గురించి రాయబడిన అనేక మాటలు ఏంటంటే లేఖనం నెరవేరినట్లుగా, లేఖనం నెరవేరినట్లుగా, ప్రతి కార్యం లేఖనం నెరవేరినట్లుగా ప్రభు చేశారు. తన ఇష్టం కొరకు కాదు, తనకు వచ్చిన ఆలోచన చొప్పున కాదు, తన ఇష్ట ప్రకారం చేయడానికి ప్రభు ఏమాత్రం ఇష్టపడలేదు. సమస్తము తండ్రి చిత్తం చేయటం ఇష్టపడ్డాడు. ఆయన ఏది చేసినా లేఖనం నెరవేర్చడానికి చేశాడు. తనను గూర్చి లేఖనంలో ఏం రాయబడిందో అది నెరవేర్చడానికి ప్రతి అడుగు యేసుక్రీస్తు ముందుకేశాడు.
చివరికి గెత్సేమనీ తోటలో కూడా, బాగా వినండి, గెత్సేమనీ తోటలో మిగుల వ్యాకుల పడి చాలా వేదనతో బాధపడుతూ నలిగిపోతున్నాడు యేసుక్రీస్తు. ఆ నలిగిపోయి ఆ మహావేదన ఎలాంటిదంటే, శరీరంలో రంధ్రాలు ఉంటాయి ప్రతి మనిషికి, సూక్ష్మంగా. ఆ రంధ్రాల నుంచి నీరు బయటకు వస్తాయి, చెమట రూపంగా నీరు బయటకు వస్తాయి. కానీ యేసుక్రీస్తు శరీరం నుంచి చెమట మాత్రమే కాదు, రక్తము బయటకు వచ్చిందట. ఎలా వచ్చిందంటారు? మనం బాగా కష్టపడితే, ఎండలో పనిచేస్తే చెమట వస్తుంది, రక్తం రాదు. కానీ ప్రభు శరీరం నుంచి చెమటతో పాటు రక్తం బయటకు వచ్చిందట. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా ఈ విషయంలో? యేసు ప్రభుకున్న వేదన ఎంత గొప్పదంటే, ఆ టెన్షన్, ఆ బాధకి, ఆ ఘోరమైన టార్చర్కి బ్లడ్ వెసల్స్ అన్ని తెగిపోయాయట. బ్లడ్ నర్వ్స్ తెగిపోయాయట, రక్తనాళాలు తెగిపోయాయట. శరీరంలో రక్తనాళాలని అవి బస్ట్ అయిపోయి చెమటతో పాటు రక్తం బయటకు వచ్చిందట. అప్పుడు ఆయన బాధ ఎంత ఉండాలో ఆలోచన చేశారు, ఎంత దుఃఖంతో ఉండాలో ఆలోచన చేశారు. షేక్ అయిపోతున్నాడు యేసయ్య. ఒక మానవ రూపంలో ఉన్నాడని రుజువుపరచడానికి వేదనంతా వ్యక్తమైన సమయంలో ఒక మనిషిగా బాధపడుతున్నాడు. ఆ బాధలో ఆయన మాట తెలుసా? నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తం నెరవేరుస్తాను. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. అంత బాధలో ఎవరికైనా దేవుని వాక్యం జ్ఞాపకం వస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. చిన్న బాధ అయితే అడుగుతాం కదా మనం. చిన్న సమస్య వస్తే మోకాళ్ళు ఉండడానికి ఇష్టపడం, ప్రార్థన రావడానికి ఇష్టపడం. అంత బాధలో, అంత వేదనలో తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తం నెరవేరాలి అని ప్రార్థన చేశాడే, అది ఎంతో గొప్ప ప్రార్థన సమర్పణ. అంత బాధలో, అంత కష్టంలో నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే నెరవేరాలని ప్రార్థన చేయగలిగిన ఆ అనుభవం ఎంత శ్రేష్టమైంది. యేసు ప్రభు ఏది చేసినా తండ్రి చిత్తము నెరవేర్చడానికే చేశారు. అందుకే ప్రభువు నుంచి రాయబడిన మాట ఏంటంటే, నా అంతటనే రాలేదు అంటున్నాడు దేవుడు. నీవు పంపితే నేను వచ్చా, నా అంతటనే రాలేదు. ప్రభు సాక్ష్యం ఇది. నేను నా అంతటనే రాలేదు. సహోదరుడా, ఇక్కడికి నువ్వు నీ అంతట నీవే రాలేదు. దేవుడు నడిపించాలి ఇక్కడ నిన్ను. సహోదరుడు, నీ అంతట నీవే ఇక్కడికి రాలేదు. ప్రభు పంపించాలి ఇక్కడ నిన్ను. ఒక లోతైన ఉపదేశంలో నీవు నాటబడటానికి, దైవ చిత్తం సంపూర్తిగా నెరవేర్చడానికి దేవుడు పంపించాడు. కనుక నీవు వచ్చా. సేవకులమైన, విశ్వాసులమైన దేవుడు పంపిస్తే మనం ఇక్కడికి వచ్చాం. మనంతట మనం ఇక్కడికి రాలేదు. ఒక ప్రశ్న, నా అంతటనే రాలేదు అన్నప్పుడు నా అంతటనే పోకూడదు ఇక్కడి. తండ్రి పంపించాడు కనుక వచ్చా. నాకు కష్టమైనదని, నాకు బాధ కలిగినని, నా ఇష్టం నెరవేరలేదని, నా ఆలోచన సాగట్లేదని, నా అభిప్రాయాలు పండట్లేదని, నేను అనుకున్నవని జరగట్లేదని నీవు నీ స్థలం మార్చకూడదు. నీ కోరిక కాదు, నీ ఇష్టం కాదు, ప్రభు చిత్తాన్ని అప్పగించుకోగలిగిన వారు కావాలి. అందుకే ఈరోజు ఒక మంచి వాక్యం చదివిస్తా. బైబిల్ ఉన్న వారందరితో ఈ వాక్యాలు నోట్ చేసుకోవాలి. యోబుకు ఒక మంచి ఆలోచన ఉంది. ఏమిటి ఆలోచన తెలుసా? నా ప్రసంగాలన్నీ రాయబడడం కాదు, చెక్కబడాలనుకున్నాడు ఆయన యోబు. యోబు పలికిన ఒక్కొక్క మాట
అది చెక్కబడాలి అని కోరుకున్నాడు నువ్వు. అవి చెక్కబడ్డాయి, రాయబడ్డాయి. ఈ రోజున మనకు ఆశీర్వాదంగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కోరిక కూడా నేను మాట్లాడే ప్రతి మాట రికార్డ్ కావడం మాత్రమే కాదు, అవి నీ పుస్తకాల్లో రాయబడాలి, నీ హృదయాల్లో రాయబడాలి. తగిన కాలంలో సమస్య వచ్చినప్పుడు మీరు పుస్తకం తెరిచి చూస్తే ఆ మాటలు మిమ్మల్ని బలపరచాలి. ఒక్కసారి ప్రభు మాట్లాడితే 2 సార్లు వినిపించి, ఎలా వినిపించి నోట్ చేసుకో. 2 సార్లు కాదు, అనేక సార్లు చూసుకో. చదువుదాం, అందరూ కలిసి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం. ఏ జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతిటి రాజును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఓకే, మీ బైబిల్లో చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. నేను 3 లెక్క పెడతాను. 3 లెక్క పెట్టిన వెంటనే మీరు అందరూ కలిసి చదవాలి. అందరూ తీసుకోండి, అందరూ తీయండి. 4వ అధ్యాయం ఎన్నో వచనము? 27వ వచనం. చదవటానికి రాగలిగిన వాళ్ళందరూ చదవండి, గట్టిగా స్వరమెత్తి చదవాలి. 1 2 3. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి సంతోషంగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏమి జరగవలెనో చదవండి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును. ఏమి జరగాలని నీ జీవితంలో, నువ్వు నడిచే మార్గంలో, నీ పట్ల దేవుడితో ప్రణాళికలో ఏమి జరగాలని దేవుడు ముందే నిర్ణయించాడో ఆ ప్రకారం దేవుడు సమస్తము చేయుటకు దిగి వచ్చాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి శరీరాన్ని, ఎవరి రక్తాన్ని నీ శరీరంలో, రక్తంలో ఇనికించుకోవడానికి, జీవించుకోవడానికి వచ్చావో ఆ నజరేయుడైన యేసు నీతో మాట్లాడుచున్నాడు. నీ బ్రతుకులో ఏమి జరగాలని దేవుడు సంకల్పించాడో, దేవుడు నిర్ణయించాడో అవన్నీ నీ మార్గంలో జరగడం, వాటన్నిటిని నెరవేర్చడం నువ్వు క్రీస్తును అప్పగించుకోవాలని ఈ లేఖనం చెప్పే సత్యం. ఒక విషయం ఏంటండి, నీ మార్గంలో ఏమి జరగాలో ముందే దేవుడు సంకల్పించాడు. ముందే సంకల్పించి అంటారు అంటే నీ జీవితంలో ఏమి జరగబోతుందో, రేపు ఏం జరగబోతుందో ముందే దేవుడు నిర్ణయించాడు. దేవుని హస్తమును నియమించాడట. ఉదాహరణకి రేపు మీకు ఒక సమస్య పుట్టింది, ఒక సమస్య వచ్చింది అనుకో. రేపు మీరు అనుకున్నారు రేపే సమస్య పుట్టింది కాదు, మీరు పుట్టక ముందే ఆ సమస్య పుట్టింది మీ కొరకు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చదవండి గట్టిగా, చదవం గట్టిగా. నీవు పుట్టక మునుపే నీ కొరకు ఒక సమస్య పుట్టింది. నీ పుట్టక ముందే సమస్య పుట్టడం కాదు, నీవు పుట్టక మునుపే ఆ సమస్య పరిష్కారం కూడా పుట్టింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చదవం గట్టిగా. దేవుని హస్తం నియమించిందంట. మరి దేవుని చేయి మార్గంలో పలానా సమస్య పెట్టిందంటే అంగీకరించడానికి తప్పేంటి? దేవుడు నియమించిన సమస్య అయితే, దేవుని ప్రణాళిక చొప్పున నీ జీవితంలో ఫలానా 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 ఘటనలు జరిగిపోతున్నాయంటే అది దేవుని నిర్ణయం అయితే అంగీకరించడానికి కష్టమెందుకు? ఒక మనిషి కొరకు కాదే నువ్వు బాధపడేది, ఒక పరాయి కొరకు కాదే నువ్వు కష్టపడేది, దేవుని కొరకు నువ్వు బాధపడుతున్నావు. చూడండి, మీకు ఇంకో వాక్యం చూపిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి, 31వ వచనం చూడండి. ఆ గడియలోనే
కొందరు పరిచయులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము. చాలా చూడండి, ఇక్కడ మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. సాతాను అనేక సార్లు మీకు విరోధంగా ఫిర్యాదు అయి దేవుని ప్రణాళికలో నుంచి ఎలాగైనా మిమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ వింటున్నారా? అందరూ వినవలసిన మాట. దేవుని ప్రణాళికలో నుండి నేను ఎలాగైనా బయటికి ఈడ్చుకొని వెళ్ళాలని సాతాను సమకూరుస్తాడు కొంతమందిని. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చదివిన వాక్య భాగంలో ఏవి జరగవలసి ఉన్నవో నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటన్నిటిని చేయుటకై అదిగో యేసునకు విరోధముగా. చూసారా, యేసునకు విరోధంగా అంటే అర్థం ఏంటి? యేసయ్య నెరవేర్చవలసిన దైవ ప్రణాళికకు విరోధంగా, దేవునిలో యేసులో దైవ ప్రణాళిక నెరవేరకుండా విరోధంగా కొంతమంది గుంపు కూడారు. గుంపు కూడి మనుషులు కాదు, మనుషులలో క్రీచర్స్ దురాత్మ. ఒక వ్యక్తి దైవ సంకల్పానికి అడ్డుగా వస్తే అతడు మనిషి కాదు, దురాత్మ అతన్ని ప్రేరేపిస్తుంది. దైవ చిత్తం చేయకుండా వెనుక అడుగు వేశారంటే అతన్ని ప్రేరేపిస్తుంది దురాత్మ. ఒక మనిషి అభ్యంతరపరిస్తే, దైవ ప్రణాళికకు అడ్డుగా ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, దురాత్మల ప్రభావం అతని మీద ఉంది. అతడు దైవ ప్రణాళికకి ఎదురుగా వచ్చాడు. నీలో దైవ చిత్తం నెరవేరకుండా ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు. ఎలాగైనా ఇక్కడ తొలగించాలని ప్రయత్నం చేస్తాడు. సాతాను కన్ను ఎవరి మీద? నామకార్థ విశ్వాసం మీద. దేవుని ప్రణాళికను ఎలా నెరవేర్చాలని ప్రయాసపడుతున్నారే, దైవ చిత్తం చేయాలని ఆతృత పడుతున్నారే, వారిని టార్గెట్ పెట్టుకున్నాడు సాతాను. ఎలాగైనా వారిని బయటికి లాక్కెళ్ళాలి, ఈడ్చుకొని వెళ్ళాలి. ఇది ఉంటే నా రాజ్యానికి ప్రమాదం అనుకొని సాతాను దైవ ప్రణాళిక నెరవేర్చకుండా ముందే ఆటంకం పనిచేస్తాడు. మీరు అనుకుంటారు, ఆయన అన్నందుకే నేను ఇలా బయటికి వెళ్ళినాను. తప్పుడు మాట అది. వాళ్ళ అన్నందుకే బయటికి పోవాల్సి వచ్చింది. వాళ్ళ మీద పెట్టవద్దు, ఎవరి మీద పెట్టవద్దు. నువ్వు బయటికి వెళ్ళడానికి కారణం సాతాను, వాని ప్రభావానికి నువ్వే పడ్డావు. సమస్య కాదు, ఎదుటి మనిషి కాదు, నీకు వచ్చిన శ్రమ కాదు, నీకు వచ్చిన భయం కాదు. ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ సాతాన్. సైతాన్ని ఎలాగైనా బయటికి తీసుకెళ్ళాలి కంకణం కట్టాడు. ఒక అద్భుతమైన సేవ జరగకుండా, దేవుని ప్రణాళిక ఈ సేవలో బయలుపడకుండా, దేవుని మహిమ నీ ద్వారా ప్రత్యక్షం కాకుండా ముందే వాడు జాగ్రత్త పడి నీకు అడ్డుపడ్డలు వేశాడు. అది నువ్వు గ్రహించలేకపోయా. చూడండి, ఆ మాట చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సాధారణ కుర్ర చూసారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉండకూడదు. ఏ రోజు నేను చంపబోతున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, అది ప్రభువున్న అధికారం చూడండి, ప్రదర్శన వైపు చూడండి, అందరం వైపు చూడండి. ప్రభు అంటారు, ఆ నక్కతో పోయి చెప్పండి. ఏ నక్క? ఎవరా నక్క? దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. అంటే అర్థం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. వారు రాజులైనా, సామంతులైనా, అధికారులైనా, నీ కుటుంబ సభ్యులైనా, నీ బంధువులైనా, సంఘస్థులైనా, దేవుని ప్రణాళికకు ఎదురు లేదు. దేవుని ప్రణాళికను ప్రపంచంలో ఎవరు ఆపలేరు.
ఒకవేళ మనుషులను ఆపేలా దైవ మార్గంలో నడుచుతున్న నీ జీవితంలో అడ్డొచ్చిందా? నువ్వు ఆగిపోయావా? వెనుక తిరిగావా? నాకు చాలకాలన్నావా? నువ్వు ఎవరో తెలుసా? సాతాను చేత ప్రభావితమయ్యా, వానికి లోనైపోయావు. ఇది కూడా దైవ చిత్తమే అనుకోకండి. దైవ చిత్తం ఒకటి సమకూర్చడమే, చెదరగొట్టడం కాదు. చెదిరిపోయావా? అది దైవ చిత్తం కాదు. ఈ ప్రాముఖ్యమైన విషయాలు మీ హృదయంలో స్థిరపడాలని ఆశిస్తున్నా. ఆ నక్కతో చెప్పు, ఎంత ధైర్యం! మన ఆత్మీయ జీవితానికి ఎదురుగా వచ్చేవారు ఎవరండి? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నారు? వాళ్ళన్న మాట ఏంటి? ఓ రాజా, ఈ విషయంలో నీకు లోబడాల్సిన అవసరం మాకు లేదు. రాజును ఎదిరించా. ఆత్మీయ జీవితాన్ని గురించి అందరినీ ఎదిరించండి. ఆత్మీయ జీవితాన్ని ఎదురుగా అడ్డుబండలు వేశారా? అడ్డగించే ప్రయత్నం చేయకండి, ఎదిరించండి. ఎవరైనా ఎదిరించండి. దైవ ప్రణాళిక మనలో జరగాలి. ఒకటే నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఆ నక్కతో చెప్పు, ఇదిగో నేడు రేపు నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ స్థితి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచ్చు. అదిగా మాట నోట్ చేసుకోండి. నాకు ఒక త్రోవ ఉంది. ఆ త్రోవని ఎవరు బైపాస్ చేయలేరు, ఎవరు డిరైన్మెంట్ చేయలేరు. ఐఎమ్ ఇన్ ద ట్రాక్, ఐఎమ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద రైట్ ట్రాక్. నేను ట్రాక్ లో ఉన్నాను. నాకు ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో నేను నడుస్తున్నాను. ఈ మార్గంలో నడవకుండా నన్ను ఎవరు చెదరగొట్టలేరు. ఆ నక్కతో చెప్పు, నా మార్గంలో నేను నడుస్తాను. ఈరోజు ఒక ప్రశ్న, నీ మార్గంలో నడుస్తున్నావా? దేవుని నియమించిన క్రమంలో ఉన్నావా? దేవుని పెట్టిన స్థానంలో ఉన్నావా? దేవునికి ఇచ్చిన అభిషేకంలో ఉన్నావా? ఒకవేళ ప్రభు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం ఏంటి? సంగమా, సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నియమించిన మార్గంలో నీవు నడుస్తున్నావా? ఆర్ యు ఇన్ ద రైట్ ట్రాక్? దేవుడు నియమించిన ట్రాక్లో ఉన్నావా? దేవుడు నియమించిన ప్రణాళికలో ఉన్నావా? ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తము కాని స్థలంలో ఒకవేళ నువ్వు అడుగు పెడితే అది నీకు ప్రమాదం, నీ ద్వారా అనేకులకు ప్రమాదం. నువ్వు నిలబడాల్సిన స్థానం వేరు. నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నువ్వు నిలబడాలి. దేవుడు ఎక్కడ నియమించాడో అక్కడే నువ్వు ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నిలబడటానికి వీలు లేదు. దైవ ప్రణాళిక ఒకటి ఉంది. ఆ ప్రణాళికలోనే మనం ఉండాలి. కానీ మన ఇష్టం చొప్పున, మన అనుకూలం చొప్పున, మన కలిగిన ఆలోచన చొప్పున ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుని ప్రణాళిక ఉంది. ఆ స్థలంలో ఉండాలి. 12వ సంవత్సరంలో యేసు ప్రభువు అన్నాడు, నా తండ్రి పనిలో నేను ఉన్నాను. This is the place of my father's duty. నా తండ్రి పనిలో ఉన్నానయ్యా నేను, నా పనిలో కాదు. దేవుడు నియమించిన త్రోవలో ఉండాలి. నా త్రోవలో నేను వెళ్ళాలి. మీకు మరో వాక్యం చూపిస్తాను. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు. నోట్ చేసుకున్న మాటని, నిర్ణయింపబడిన ప్రకారం నేను వెలుచున్నాను. నిర్ణయం కాని స్థలాల్లో నేను లేను. నిర్ణయింపబడని మార్గంలో నేను, నిర్ణయింపబడిన మార్గంలో నేను వెలుచున్నాను. This is the way ordained for me. This is the dedicated way. ప్రభు ప్రతిష్ఠించిన మార్గం ఇది. దేవుడు నియమించిన మార్గంలోనే నేను ప్రయాణం చేస్తున్నా. ఈరోజు మనమందరం గుండె మీద చేసి ధైర్యంగా మాట చెప్పగలమా? దేవుడు నియమించిన మార్గంలోనే నేను వెళుతున్నాను అని. జరిగిన సంభవం మీకు ఒకటి చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముకి
ఒక మార్గం నిర్ణయించాడు. ఆ మార్గంలోనే అబ్రహాము నడువు అన్నాడు. నేను చూపించు దేశం వెళ్ళు. దిస్ ఇస్ ద వే. ఈ మార్గంలో నడవలసిన వాడివి. దేవుడు ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గంలో అబ్రహాము నడుస్తూ ఉంటే దేవుడు నియమించిన మార్గంలో కరువు వచ్చింది. కొంచెం మీ మైండ్ పెట్టాలని కోరుతున్నాను. ఇక్కడ దేవుడు నియమించిన మార్గంలో కరువు వచ్చింది, కష్టం వచ్చింది. దేవుడు నియమించిన మార్గంలో దేవుడు మార్గం నియమించాడు. ఆ మార్గంలో కరువు వచ్చింది. కరువు వస్తే అబ్రహాము ఏం చేశాడో తెలుసా? దేవుడు నియమించని ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. బైపాస్ చేశాడు. ఈ కష్టమైన మార్గంలో నేను ఉండలేను, తాత్కాలికంగా కష్టాలు తీరు వరకు నేను అనుకున్న స్థలంలోకి వెళ్తాను అన్నాడు అబ్రహాము. నేను ఎక్కడైతే అనుకుంటున్నానో అక్కడికి వెళ్తాను. దేవుడు నడిపించి ఒక దగ్గరికి, ఇతడు వెళ్ళి మరొక దగ్గరికి. నియమింపబడిన మార్గంలో నుంచి అబ్రహాము ప్రక్కకు తొలగాడు. కష్టం వచ్చిందని నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుడు నియమించిన క్రమాన్ని విడుస్తావా? దేవుడు నియమించిన మార్గాన్ని విడుస్తావా? దైవ చిత్తం చేయడం ముఖ్యమా, నీ సౌఖ్యం ముఖ్యమా? ఒకవేళ అబ్రహాము దేవుడు ప్రశ్నిస్తాడు, సమాధానం ఏంటి? అబ్రహాము వెళ్ళాడు, ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తులో అడుగు పెట్టడం వలన ఏం జరిగిందో తెలుసా? 3 భయంకరమైన ప్రమాదాలు జరిగాయి. 3 నష్టాలు జరిగాయి. ఒకటి, లోతు పడిపోవడానికి కారణమైంది ఐగుప్తులో నడిపించడం వలన. వినండి. అబ్రహాము ఐగుప్తుకు పోవడం వలన లోతు పడిపోవడానికి మొదటి కారణం. అబ్రహాము లోతు మధ్యలో, వాళ్ళ కాపుల మధ్యలో గొడవ వచ్చినప్పుడు అబ్రహాము అన్నాడు, మనకెందుకు గొడవలు, మన బంధువులలో గొడవలు ఉండకూడదు. నీవు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, అంతటా నీ దగ్గర ఉంది, ఏది కావాలో ఏ స్థలం వెళ్ళాలో వెళ్ళు అన్నప్పుడు లోతు కనులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా మీద కళ్ళు పడ్డాయి. ఆ సొదొమ గొమొర్రా కళ్ళు పడ్డప్పుడు అతను అన్నమాట తెలుసా? సొదొమ గొమొర్రా ఎలా ఉందంటున్నాడు? సొదొమ గొమొర్రా పాపముతో పరిపూర్ణమైందట. దేవుడు అంటున్నాడు, ఈ పాపం పరిపూర్ణమైపోయింది, ఆ పట్టణానికి దిగి వచ్చి ఆ సంగతి నేను చూస్తాను, లెక్క చూస్తానంటే పాపంతో పరిపూర్ణమైపోయిన ఆ పట్టణం ఎలా కనిపిస్తుందంటే ఐగుప్తు మాదిరి కనిపిస్తుందంట. దేవుని తోట వలెను, ఐగుప్తు వలెను సొదొమ గొమొర్రా కనిపిస్తుంది. ఐగుప్తు వలె కనిపిస్తుంది. ఎవరు చెప్పారు? అబ్రహాము తీసుకెళ్ళాడు ఐగుప్తుకి. ఐగుప్తులో టేస్ట్లని చూశాడు, ఐగుప్తులో రంగులని చూశాడు. ఆ రంగులని మనసులో పడ్డది. సొదొమ గొమొర్రా కూడా సరిగ్గా అలాగే కనిపించింది. సో వెంటనే అతడు ఆ సొదొమ గొమొర్రా వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాడు. ఒకవేళ అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళి ఉండకపోతే ఐగుప్తు టేస్ట్ తెలిసేది కాదు. కాలం మీద పడి నేను ఎందుకు వేరే చేస్తున్నావు, నేను వేరే కాలం అనేవాడు. నేను వేరే కాలయ్యా, నీ దగ్గరనే పడి ఉంటానయ్యా. కాలం మీద పడిపోయి నేను నాకు వేరే ఎక్కడక్కర్లేదయ్యా, నీ దగ్గరనే ఉంటాను. లోతు డివైడ్ అయిపోతాను. ఎందుకు లేడు? ఏదో పడింది టేస్ట్ మనసులో ఏమీ లేదే బయటికి వెళ్ళాలనుకున్నాడా లోతు? ఏం పడింది మనసులో? నీకు ఏం ఆలోచన వచ్చింది మనసులో? పరిశుద్ధుల సహవాసం విడిచి బయటికి వెళ్ళటానికి ఎందుకు వచ్చిన ఆలోచన? ఐగుప్తు తీసుకెళ్ళావు కదా, అక్కడ నేను అనేక విషయాలు చూస్తాను. నంబర్ 1, లోతు పడిపోవడానికి కారణం. నంబర్ 2, హాగరు సమస్య వచ్చింది. ఐగుప్తుకు వచ్చిన వలన హాగరు తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు వినండి, మంచి విషయం చెప్తాను. హాగరుని తెచ్చుకోవడమే ఆలస్యం, సమస్యలు మొదలైంది. అబ్రహాము గారికి శారమ్మకి ఇద్దరికి సమస్యలు మొదలైంది. అది మామూలు సమస్యలే కాదు, పెద్ద సమస్య. అప్పుడు మొదలైన సమస్య ఇప్పుడు కూడా ముగించలేదు, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆ సమస్య. అబ్రహాము ఐగుప్తులో అడుగు పెట్టడం వలన, హాగరుని తెచ్చుకోవడం వలన
మొదలైన సమస్య ఇప్పటికీ అంతం కాలేదు. మీరు చూడండి, ప్రపంచ జనాభాలో ఉగ్రవాదుల పేర్లని చూడండి, ఎవరి పేర్లు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి, ఎవరి పేర్లు ఉన్నాయి అక్కడ? రైల్వే స్టేషన్ లో నోటీస్ బోర్డులో చూడండి, ఎవరి పేర్లు ఉన్నాయి? ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి చూడండి, ఎవరి పేర్లు ఉన్నాయి? పేపర్లో హిట్ లిస్ట్ లో చూడండి, ఎవరి పేర్లు ఉన్నాయి? ఇస్మాయిల్ పేర్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ కూల్చాలన్నా వాళ్ళ పని, ఒక బ్రిడ్జ్ కూల్చాలన్నా వాళ్ళ పని, సమాజంలో భద్రతను పాడు చేయాలన్నా ఇస్మాయిల్ పని. అబ్రహాం ఒకవేళ ఐగుప్తుకు పోయి ఉండకపోతే సద్దాం హుస్సేన్ ఉండేవాడు కాదు, బిన్ లాడెన్ ఉండేవాడు కాదు, డాన్ ఉండేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ డౌన్ అయిపోయేవారు. వీళ్ళందరూ పుట్టారు అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళినందుకు. మూడో పొరపాటు ఏంటో తెలుసా? మూడో నష్టం, అబ్రహాము అబద్ధికుడిగా మారిపోయాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి అబ్రహాము అబద్ధికుడైపోయాడు. తన భార్యని తనను కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. ఐగుప్తు పోయి ఉండకపోతే అబద్ధికుడిగా మారాల్సిన అవసరం ఉండేది కాదే. అందుకే దేవుడు నియమించిన క్రమంలో, దేవుడు నియమించిన స్థలంలో, దేవుడు నియమించిన మార్గంలో ఉంటే నువ్వు ఆశీర్వాదం, లేకపోతే ఎవరికి ఆశీర్వాదం ఉండదు. యోనా ఉన్నాడు, దేవుడు నడిపించిన మార్గం కాదు, వ్యతిరేకమైన మార్గంలోకి వెళ్ళాడు. దేవుడు నియమించిన స్థలంలో కాదు, దేవుడు నియమించే స్థలంలో ఉన్నాడు యోనా. దానివల్ల తనకి నష్టమే, తనతో ఉన్న వారికి నష్టమే. దేవుడు నియమించిన త్రోవలో యోనా నడవలేకపోయాడు. దేవుడు నియమించిన త్రోవలో గేహాజీ ఉండలేకపోయాడు. వేరే మార్గంలో వెళ్ళాడు గేహాజీ, వెండి బంగారం సంపాదించుకోవడానికి. దేవుడు నియమించిన స్థలంలో ఉండలేదు ఆకాను, వెండి బంగారం సంపాదించడానికి దేవుని ప్రణాళికను దాటాడు ఆకాను. దేవుడు నియమించిన స్థలంలో యూదా లేడు, ఇంకొక స్థలంలోకి వెళ్ళి యేసు ప్రభువును అప్పగించాడు. దేవుడు నియమించిన స్థలంలో దేవాలయుడు ఈ లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు నియమించిన స్థలంలో భక్తులు లేకపోయారు. ఏలియా లేడు దేవుడు నియమించిన స్థలంలో. దేవుడు దిగి వచ్చి, ఏలియా ఎక్కడున్నావు నీవు? ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ నీకే పని? ఈ స్థలం ఇది కాదే అని ప్రశ్నించాడు. తప్పిపోయిన కుమారుడు ఉండవలసిన స్థలంలో లేడు, అడుగు బయటేశాడు. కరువు సంభవించింది. యెరూషలేములో ఉండవలసిన ఒకడు ఎరికో దిగుతున్నాడు. అదైన స్థలం కాదు, అదైన మార్గం కాదు. నియమింపబడిన మార్గంలో ఉంటే తప్ప అది నీకు ఆశీర్వాదం కాదు. ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు ముందు నియమించాడు. ఆ నియమం ప్రకారంగా నువ్వు అక్కడ ఉంటే నీకు ఆశీర్వాదం, నీ ద్వారా ప్రజలకు ఆశీర్వాదం. చూడండి, భక్తుల జీవితంలో అలా సంభవించింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నియమించిన మార్గంలో నడిచి మనకి ఎవరెవరికి ఏమేమి పనులు దేవుడు ఇచ్చాడో అవన్నీ మనం పూర్తి చేయాలి. దేర్ ఇస్ నో అదర్ వే. దేవునికి ఏది ఇచ్చాడో దాన్ని పూర్తి చేయాలి. ఎంత దూరం నడవాలో ఆ మార్గం అంతా నడిచి పూర్తి చేయాలి. ఎంత బరువు మోపాడో ఆ బరువునంతా మోసి పూర్తి చేయాలి. నా వల్ల కాదని మాత్రం చెప్పకూడదు. ఒకవేళ ఈ బాధ్యతలన్నీ నెరవేర్చి దేవుని నియమించిన మార్గం అంతా నడిస్తే దేవునికి 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ వచనం చదివి ముగిస్తాను. చదవండి, జకరియా పుస్తకం 3వ అధ్యాయం 6-7. అప్పుడు యెహోవా దూత యెహోషువకి ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు. వినండి, దేవుడు నియమించిన క్రమం ఉందే, ఆ మార్గం ఉందే, దేవుడు గీసిన గీత ఉందే, ఆ గీతలో నడిస్తే నేను ఇచ్చిన బాధ్యతను, పరిచర్య, సేవని పూర్తి చేసేలా
నీవు నా మందిరం మీద అధికారివై ఉంటావు. నంబర్ 1. ఆవరణను కాపాడు. నంబర్ 2, ఆవరణములను కాపాడుతావు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నంబర్ 3, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? చదవమా గట్టిగా. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనులన్నీ నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అన్నాడు. నీవు నాకు ఇచ్చిన సేవ ముగించిన తర్వాత నేను నిన్ను మహిమపరిచాను. పూర్తి చేశాను. నేను నిన్ను మహిమపరిచాను. నీవు నన్ను మహిమపరిచావు. ఎప్పుడు? పని పూర్తయినప్పుడు, సగం వెళ్ళిపోయినప్పుడు కాదు. మోషే దేవుడు చెప్పిన ప్రకారం అంతయు చేసి ముగించిన తర్వాత దేవుని మహిమ దిగి వచ్చి గుడారంలోకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. మోషే దేవుడు ఏదైతే చెప్పాడో చేసి పూర్తి చేశాడు. పూర్తయిన తర్వాత మహిమ దిగి వచ్చి నోవా ఉన్నాడు. తనకి ఇవ్వబడిన పని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత అతడు రక్షించబడ్డాడు, పైకెత్తబడ్డాడు. దైవజనుడు పౌలు ఉన్నాడు. అనేకులు వచ్చి ఆపేస్తున్నారు. యెరూషలేము వెళ్ళకూడదు. కాదు, దేవుడు నాకు ఎక్కడ నిలిచాడో నేను అక్కడ ఉండాలి. నన్ను ఆపకండి, బంధకాలు శ్రమలు నన్ను ఆపవు అని చెప్పి యెరూషలేములో నేను శ్రమ పడుటకు మాత్రమే కాదు, నా ప్రాణాలు అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం చెప్దామా గట్టిగా. అది దైవ ప్రణాళిక నెరవేర్చుటకు నీకు ఏది అడ్డు రాకూడదు. నీ సుఖం, నీ సౌఖ్యం, డబ్బు, అందం, అంతస్తు, హోదా, పదవి ఏది అడ్డు రాకూడదు. అన్నిటిని త్యాగం చేయాలి. దైవ చిత్తం నెరవేర్చాలి. అలా నెరవేర్చాలి. అందుకే యెహోషువతో దేవుడు అంటున్నాడు, నా మందిరం మీద నీకు అధికారం ఇస్తాను. నంబర్ 2, నా ఆవరణమంతా కాపాడడానికి చేస్తాను. నంబర్ 3, స్పెషల్ బ్లెస్సింగ్. ఎల్లప్పుడూ నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! అంతకంటే ఆశీర్వాదం ఇంకేముందండి మనకి? దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎవరికి ఇస్తాడు? దేవుడు నియమించిన మార్గంలో నడిచి దేవుడు ఇచ్చిన బాధ్యతలన్నీ కష్టమని చెప్పక, నీకు బాధ కలిగిందని చెప్పక, నీకు బాధలైన కష్టాలైన ఆ బాధ్యతలన్నీ నెరవేర్చగలిగినప్పుడు దేవుడు మహిమ పొందుతున్నాడు. దేవుని మహిమ దిగి వస్తున్నప్పుడే స్టెఫన్ పని పూర్తి చేస్తున్నాడు. రాళ్ళ దెబ్బల వైపు చూడట్లేదు, వాళ్ళిలా వీళ్ళిలా అనుకోవట్లేదు. దైవ ప్రణాళికలో ముందుకు సాగే వాళ్ళు మనుషుల వైపు చూడరు. వాళ్ళు విసురుతున్న రాళ్ళ వైపు చూడరు, సమస్యల వైపు చూడరు. ఒకటే టార్గెట్, అదేంటంటే దైవ ప్రణాళిక. దేవుడు నియమించిన మార్గం, స్థలం, ఆ స్థలం కొరకే సాగిపోతారు. అంతేకాని వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, నన్ను గురించి వీళ్ళేమనుకుంటున్నారు అని తలంచి నువ్వు బాధపడక్కర్లేదు. ఇలాంటి బాధ మనకు అవసరం లేదు. యేసు ప్రభు నియమింపబడిన మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి ఓని ఏడ్చారు. ఏడ్చి, ప్రభువా నీకు ఎన్ని బాధలయ్యా, ఎన్ని దెబ్బలయ్యా, ఈ ముళ్ళు ఎందుకయ్యా, ఈ భారమైన సిలువ ఎందుకయ్యా, ఇన్నిసార్లు పడడం ఎందుకయ్యా, ఇంతమంది చేత దెబ్బలు తినడం ఏంటయ్యా, ఓ ఏడుస్తుంటే ప్రభు ఆపండి, మీ ఏడుపులు ఆపండి, నా కోసం మీరు ఏడవకండి. అంటే అర్థమేంటి? ప్రభుకి మీ ఆదరణ అక్కర్లేదు. దేవుడు నియమించే మార్గం ఉందే, ఆ మార్గంలో ఆదరణ లేని ప్రయాణముగా నీ జీవితం ఉండాలి. ఎవరి ఆదరణ ఆశించకు. ఇది సిలువ మార్గం. మనుషులు వచ్చి ఆదరించాలి, మనుషులు వచ్చి బలపరచాలి అనుకోవడం భ్రమ. సిలువ మార్గంలో ఆదరణ లేదు. నీవు నమ్ముకున్న మనుషులను చూడలాడతారు. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో వాళ్ళని హింసిస్తారు. నీ స్నేహితులు నీకు వైరులుగా మారుతారు. నీ అభిమానులు నీ మీద రాళ్ళేస్తారు. నీకు అనవసరం. దేవుడు నియమించిన మార్గంలో ఇది ముళ్ళ బాట, ఇది సిలువ బాట.
దీనిని అంగీకరిస్తే మహిమకు మార్గం తెరవేయబడుతుంది, మహిమకి మార్గం తెరవబడుతుంది. నీ కొరకు పరలోకమంతా చప్పట్లు కొడుతుంది. మనుషుల వైపు చూడకు, సమస్యల వైపు చూడకు, సిలువనెత్తుకో, యేసు వైపు సాగిపో. ఆయన వైపు చూస్తూ శ్రమలని నిర్లక్ష్యం చేసే, వారు ఏమన్నా పర్వాలేదు, నిర్లక్ష్యం చేసే, ఏటిని మనసులో పెట్టుకోవద్దు. ఫ్రీ హార్ట్, మంచి మనసుతో ఈ సిలువ మార్గంలో వెళ్ళిపో. దేవుడు కనపరుస్తాడు. అలాంటి వారిలో దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తాడు, అందరిలో నెరవేర్చలేడు. అలా దేవుడు ప్రణాళిక నెరవేర్చాలని ఆశించిన ఒక సేవకుడమైతే, ఒక విశ్వాసుడైతే, నీ సుఖం నీ సౌఖ్యం కాదు, దైవ చిత్తమే ప్రాముఖ్యమని తలంచి ఆయన చిత్తానికి అప్పగించుకో. ఆయన చిత్తం ఎలా నడిపిస్తుందో అలాగే నడిపించబడు. స్వేచ్ఛ కోరవద్దు, ఎడబాటును కోరవద్దు. సంపూర్ణంగా అణిగి ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుని ఎక్కడ ఉంచాడో అక్కడే ఉండడం దేవుని చిత్తమని గ్రహించి ప్రభువుకు అప్పగించుకో. దేవుని కృపను, దేవుని నడిపింపుని అనుగ్రహించుగాక. చదువు గట్టిగా, చదువు గట్టిగా. మనం ఒక శబ్దం వినపడాలి. ఏంటో తెలుసా? ఇదిగో త్రోవ, ఇందులోనే నీవు నడవు, కుడికైను ఎడమకైను తిరగవద్దు. నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి అటు ఇటు పరుగులెత్తవద్దు. తండ్రి ఇష్టమే ఇష్టంగా చేసుకొని ఆయన బాటలో నడవడానికి తీర్మానం చేసుకో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. చదువు గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఒక్కసారి ప్రభువు వైపు చూడండి. ఎవరు నిర్లక్ష్యం చేయకండి. దేవుని హృదయం తట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు నిర్లక్ష్యం చేసావు, ఈ మాటని వెనుదీసావా, నువ్వు దేవుని ఆశీర్వాదం ప్రాప్తుడు కాలేవు. సంగమా, ప్రభువుకు అప్పగించుకో. నీవు నాకు నియమించిన త్రోవలో నడుస్తానయ్యా, నీ మార్గంలో నడుస్తానయ్యా. ఎన్ని బాధలైనా పర్వాలేదయ్యా, నేను భరిస్తానయ్యా. ఎంత కష్టమైన పర్వాలేదు, నేను భరిస్తానయ్యా. ఎంత బరువైన పర్వాలేదు, నేను మోస్తానయ్యా. నా వల్ల కాదు చెప్పనయ్యా. తండ్రి, నీ కృప కావాలి ప్రభువా, అంతే చాలయ్యా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా నాకు అనవసరమయ్యా. నేను ఈ మార్గంలో నడవాలి ప్రభు, నీ చిత్తం నెరవేర్చాలయ్యా. నా యందు ఉంచిన నీ సంకల్పం పూర్తి కావాలయ్యా, పూర్తి కావాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలే అనగారినా బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలే అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్ అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984901000405.